విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 13 ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆదివార దినాన నువ్వు ఏ పరిస్థితిని బట్టి విచారిస్తూ ఉన్నావో, నువ్వు ఏ సమస్యను బట్టి విచారిస్తూ ఉన్నావో, నువ్వు ఏ స్థితిని బట్టి విచారిస్తున్నావో, ఆ విచారాన్ని కొట్టివేసి ఆ దేవాది దేవుడు నీకు ఆనందాన్ని కలుగజేసేటువంటి వాడిగా ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, నీ శ్రమల్లో కావచ్చు, నీ ఇరుకుల్లో కావచ్చు, నీ ఇబ్బందుల్లో కావచ్చు, నీ సమస్యల్లో కావచ్చు, నువ్వు దేనిని బట్టి విచారిస్తూ ఉన్నావో ఆ పరిస్థితులన్నిట్లో కూడా నిన్ను వాటిల్లో నుంచి విడిపించి నీకు ఆనందాన్ని కలుగు చేయడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు సిద్ధంగా ఉన్నాడు. గనుక ఆయన మందిరానికి నువ్వు వచ్చి, ఆయన చెంతకు నువ్వు వచ్చి, ఆయన్ని ఆరాధించి, ఆయన్ని స్తుతించి, ఆయన్ని మహిమపరిచి, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే తప్పకుండా నీకు ఆ విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, ఎవరు ఏ పరిస్థితిని బట్టి విచారిస్తూ ఉన్నారో ఆ పరిస్థితులన్నింటినీ వారికి తీసివేసి ప్రభువా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ దినాన తండ్రి, మందిరానికి రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారిని త్వరపడి మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్న ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.